దేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అదొక సెంటిమెంట్, సురక్షితమైన పెట్టుబడి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తున్న వేళ పసిడి ధరలు, పరుగులు మధ్య తరగతి ప్రజలను కలవరపెడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణం, భవిష్యత్తుపై వెలువడుతున్న కొన్ని సంచలన అంచనాలను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా పెట్టుబడిదారులు సురక్షిత మార్గంగా భావించి బంగారంపై పెట్టుబడులు పెంచుతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తుండడం ఆర్థిక విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇది ధరలు పెరగడానికి ముందు కనిపిస్తున్న నిశ్శబ్దమా అంటే అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బల్గేరియన్ ప్రవక్త బల్కన్స్ నోస్ట్రాడమస్ గా పిలువబడే బాబా వంగ 2026 సంవత్సరం గురించి చేసిన కొన్ని అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2026లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో పతనం కావచ్చు అని ఆమె హెచ్చరించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కాగితపు కరెన్సీపై నమ్మకం పడిపోయినప్పుడు అందరూ బంగారం వైపే మొగ్గు చూపుతారని, ఫలితంగా పసిటి ధరలు 25% నుండి 40% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఆ అంచనాలు గనక నిజమైతే ప్రస్తుతం ఈ ధరల ప్రకారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1.9 లక్షల నుండి 2.1 లక్షల వరకు చేరే ప్రమాదం ఉంది. బాబా వంగ అంచనాలు ఎలా ఉన్నా మార్కెట్ నిపుణులు మాత్రం పసిడి ధరలు కేవలం పుకార్లపై ఆధారపడి ఉండవని స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, గ్లోబల్ వడ్డీ రేట్లు బంగారం ధరను శాసిస్తాయని, రూపాయి విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కూడా అనేది బంగారం భారం అవుతుందని, మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు సద్దమణిగితే ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ఎల్లప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడే. అయితే బాబా వంగ అంచనాలు నేపథ్యంలో ధరలు పెరుగుతాయని భయపడి భారీగా పెట్టుబడులు పెట్టే ముందు ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను గమనించడం ముఖ్యం. మీ ఆర్థిక ప్రణాళికలకు అనుగుణంగా నిపుణుల సలహాలతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.